నమస్కారం. మొగుడిని కొట్టి మొగసాలకెక్కినట్టుగా ఉంది జగను, వైసీపీ నాయకుల తీరు. గవర్నర్ని కలిసి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు స్పీకర్ పైన ఆరోపణలు, అభియోగాలు మోపారు. ఒక ముఖ్యమైన డిమాండ్ వాడు చేసింది ఏమిటంటే, ఇనిమెట్ల గ్రామంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో పోలింగ్ బూత్లో ఉన్నటువంటి సంఘటనలన్నిటినీ కూడా వీడియో చూపించమన్నారు, వీడియో ఫుటేజ్ చూపించమన్నారు. నేను కూడా అదే డిమాండ్ చేస్తున్నాను. ఎన్నికల అధికారుల్ని గంటన్నర ప్రహసనంలో, దుర్మార్గం, దాడిలో, దౌర్జన్యంలో గంట సేపు పోలింగ్ బూత్లో జరిగితే అరగంట సేపు బయట జరిగింది. కాబట్టి పోలింగ్ అధికారులు ఆ వీడియో ఫుటేజ్ని బయట పెట్టాలా. ఇప్పటికి కూడా చేసిన తప్పు ఒప్పుకోవాల్సిన వాళ్ళు సిగ్గు లేకుండా నిజ నిర్ధారణ కమిటీ, లేకపోతే ఎన్నికల కమిషను గవర్నర్ దగ్గరకు పోయి కంప్లైంట్ చేయటం. నేను 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఇంతటి దుర్మార్గాల్ని, దౌర్జన్యాల్ని, దాడుల్ని చూడలే ఎప్పుడు కూడా. అకారణంగా నేను నకరకల్లులో ఉన్నప్పుడు ఇనిమెట్ట గ్రామం 3-3.5 కిలోమీటర్ల దూరంలో బూత్ క్యాప్చరింగ్ జరుగుతోంది, సైక్లింగ్ జరుగుతోంది. ఓటర్ని భయపెడుతున్నారు అని చెప్తే వెళితే, లోపలికి వెళితే నా మీద దాడికి వచ్చారు. దాడికి వస్తే పోలింగ్ ఆఫీసర్ భయపడిపోయి తలుపేశాడు, బోల్ట్ వేశాడు. పగలగొట్టుకొని లోపలికి వచ్చిన వాళ్ళు నా మీద దాడే కాదు, నా సెక్యూరిటీ మీద దాడి, అడ్డం వచ్చిన పోలీసుల మీద దాడి, చిత్రీకరిస్తున్న మీడియా పైన దాడి, పోలింగ్ బూత్లో విధ్వంసం, స్టేషనరీ, ఫర్నిచరు పగలగొట్టి చేసినటువంటిది. గంట సేపటికి కానీ పోలీసులు రాలా. పోలీసులు వచ్చి నన్ను బయటకు తీసుకెళ్తా ఉంటే వాళ్ళు చేసినటువంటి దాడి ఇప్పటికి కూడా ఛాతీ మీద దెబ్బలు. ఇప్పుడు చూస్తే ఇక్కడ కూడా ఇప్పటికి కూడా ముఖం మీద 70 కిలోమీటర్ల స్పీడ్ తోటి రాయి ఇసిరితే, కిలోగ్రామ్ ఉన్నట్టు రాయి ఇసిరితే కారుకున్న విండ్ షీల్డ్ మామూలుగా పగలదవి. అది పగిలి ఆ కంతలో నుంచి వచ్చి నాకు తగిలింది రాయి, గాయాలని. ఇంత దుర్మార్గం చేస్తే కనీసం ప్రజాస్వామ్యవాదుగా ఉన్నవాడైనా, అధికారం కోరుకుంటున్న వాడైనా రేపు న్యాయంగా మాట్లాడాలి. నిజ నిర్ధారణ కమిటీ పేరుతోటి రాజపాలెం స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు, ఏం పర్వాలేదు. చట్ట ప్రకారం ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టమనండి, ఎంక్వైరీ చేయమనండి. నేను కోరుతున్నది ఏమిటంటే, ఈ జరిగిన దౌర్జన్యం, దుర్మార్గం యావత్తు పబ్లిక్గా కనపడేది ఒకటైతే, తెరవైన కుట్రదారులు ఉన్నారు. జరిగిన దౌర్జన్యం ప్రత్యక్ష ప్రసారంలో వీడియో ఫుటేజ్లో మనుషులందరూ కనపడుతున్నారు, నేరగాళ్ళందరూ కనపడుతున్నారు. వాళ్ళ మీద చర్య తీసుకోమంటున్నాం తప్ప, అట్లాగే వెనకున్న కుట్రదారులు తీసుకోమంటున్నాం, విచారణ చేయమంటున్నాం తప్ప, మేము ఈ రోజు కూడా పొరపాటుని చెప్పాల్సిన వాడివి. ఒక స్పీకర్ మీద దాడి జరిగితే సూమోటోగా, రెసిస్టెన్స్ లేకుండా, మామూలుగా నా కానిస్టేబుల్స్, నా సెక్యూరిటీ పీపుల్ రివాల్వర్ తీశారు. ప్రాణానికి అపాయం ఉంది, ఆయనకి మాకు ఉంది అని రోదనం అన్నమాట. పోలీసులు రండి, కాపాడండి మమ్మల్ని, ప్రాణాపాయంలో ఉన్నామని చెప్పి. గత్యంతరం లేక రివాల్వర్ తీస్తే నేనే రివాల్వర్ కానీ, వాళ్ళ మీద చెయ్యి కానీ, ఒక నోరెత్తి మాట కానీ మాట్లాడడానికి వీల్లేదు మీరు అని చెప్పి ఆపా నేను. దేనికంటే వాళ్ళు చేసిన తప్పుడు పని మనం చేయొద్దు. ఇది దాడిగానే ఉండిపోవాలి, ఘర్షణ కాకూడదు. మన బాధలు పడతాం, దెబ్బలు పడతాయి. అవతల వాడికి బుల్లెట్ తగిలితే ఒక కుటుంబం నాశనం అవుద్ది.
అని ఓర్చుకున్నాం మేము. ఇది వాస్తవం. సబ్జెక్ట్ ఫర్ ఎనీ ఎంక్వైరీ. అలా జరిగితే పశ్చాత్తాపడాల్సిన వాళ్ళు ఎదురు కంప్లైంట్ ఏం పర్లేదు ఇవ్వమనండి. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు ఒక పోటీయా? అంబటి రాంబాబు కోడలకు ఒక పోటీయా? లేకపోతే వైసీపీ తెలుగుదేశానికి ఒక పోటీయా? రాజకీయాల్లో ఏమైనా రాజకీయ పార్టీలు పెట్టచ్చు, అధికారం కోరుకోవచ్చు, తప్పులేదు. కానీ మీ చరిత్ర ఏమిటి? 5 సంవత్సరాలుగా ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి రారు, జీతాలు తీసుకుంటారు, కమిటీలు వస్తారు, జీతాలు తీసుకుంటారు. అసెంబ్లీకి రాని వాడికి జీతం తీసుకుని ఎక్కడుంది అసలు? నన్ను అడుగుతున్నారు, అది చేయలేదు ఇది చేయలేదు అని అంటున్నారు. నన్ను ప్రజలు అడుగుతున్నారు వాళ్ళకి ఎందుకు జీతం ఇస్తున్నారని. వాటికి మీరు సమాధానం చెప్పాలా? స్పీకర్గా నేను ఘంటాబద్ధంగా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తాను, నిష్పక్షపాతంగా పనిచేశాను. అధికార పక్షం వాళ్ళు అంటుంటారు ఎక్కువ సమయం వాళ్ళకి ఇస్తున్నారని, వీళ్ళు అంటుంటారు వాళ్ళకి ఎక్కువ సమయం ఇస్తున్నారని. ఏదైనా సంప్రదాయం చట్ట ప్రకారం చేసుకొచ్చా నేను. ఈరోజు నన్ను మీరు ఈ రకంగా దాడి చేసి 40 సంవత్సరాల మొట్టమొదటిసారి ఫిజికల్ అసాల్ట్, మెంటల్ ఎగోనీ చేసినటువంటి మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. నన్ను అంటుంటారు చాలామంది, మీరు ఎందుకు ఊరుకున్నారు, మీరు కూడా దౌర్జన్యం చేయొచ్చు కదా. ప్రతి దౌర్జన్యం అంటే నేను అన్నాను, వాళ్ళకి చేతలతో చెప్పం సమాధానం, ఓటుతో చెప్తాను, ప్రజాస్వామ్యంతో చెప్తాను, ప్రజల చేత చెప్పిస్తాను సమాధానం వాళ్ళకి. వాళ్ళు ఎంత దుర్మార్గం చేశారో ఆ తర్వాత నేను 6 గంటల సేపు చెప్పాను, ప్రజలందరికీ చెప్పాను. పగిలిన కారు, తగిలిన దెబ్బలు అన్నీ కూడా చూపిస్తే ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు ఇవాళ. దేనికంటే నీవు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వదిలి రాడు. ఆంధ్రప్రదేశ్లో అధికారం కావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లు కావాలి. ఆంధ్రప్రదేశ్కి హోదా ఇవ్వడు, పోలవరం చేయనీయడు, రాజధాని కట్టనివ్వడు, అన్నిట్లో ఎదురు కక్ష తీర్చుకోవాలనుకుంటున్నట్టు మోడీ పెద్ద ఘనమైనటువంటి సమర్థవంతమైన ప్రధానాన్ని కితాబిస్తాడు జగన్మోహన్ రెడ్డి. చరిత్ర మొత్తంలో కూడా ఎన్నికలు ఇంత కష్టతరంగా ఈవీఎంలు మొరాయించి పోలింగ్ ఆలస్యమయ్యి రేత్రి 12 గంటల దాకా పోలింగ్ జరిగిన సందర్భం చరిత్రలో మొట్టమొదటిసారి చూసాం మనం.